ఈరోజు మనం గడియారాలు అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. గడియారాలు, క్లాక్స్. గడియారం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక వృత్తం. ఈ వృత్తంలోని కోణం మొత్తం వచ్చి 360 డిగ్రీలు ఉంటుంది. ఈ వృత్తంలో 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళా 11 దగ్గర ఎండ్ అవుతాయి. అంటే వృత్తాన్ని 12 సమభాగాలుగా విభజించుకుంటున్నాం. ఈ వృత్తంలో ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది, ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. పెద్ద ముళ్ళనేమో నిమిషాల ముళ్ళని, చిన్న ముళ్ళనేమో గంటల ముళ్ళని అంటాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి ఏదో ఒక టైంలో మధ్యలో కోణం ఎంత ఉంటుంది, లేదా సమయం ఇచ్చేసి ఆ సమయంలో రెండు ముళ్ళల మధ్య కోణము ఎంత ఉంటుంది. అట్లాగే రెండు ముళ్ళు ఒకదానిపై ఒకటి, అంటే చిన్న ముళ్ళుపై పెద్ద ముళ్ళు లేదా పెద్ద ముళ్ళుపై చిన్న ముళ్ళు రెండు ఎలా ఉన్నా కూడా ఒకదానిపై ఒకటి ఏ సమయంలో ఉంటాయి. ఉదాహరణకి 3 మరియు 4 గంటల మధ్య రెండు ముళ్ళల మధ్య కోణం 0 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది అంటే ఒకదానిపై ఒకటి ఎప్పుడు ఉంటాయి. అట్లాగే 4 మరియు 5 గంటల మధ్య రెండు ముళ్ళల మధ్య లంబకోణం ఏ సమయంలో ఉంటుంది. లేదా 3 మరియు 5 గంటల 4 మరియు 5 గంటల మధ్య రెండు ముళ్ళల మధ్య కోణము 180 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది. ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి. అట్లాగే ఒక గడియారం కొన్ని సందర్భాల్లో స్లోగా జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో ఫాస్ట్గా జరగవచ్చు. అంటే గడియారంలో కొంత లోపం ఉంటుంది. స్లోగా తిరిగినప్పుడు సమయం ఆదా అవుతుందా లేదా కోల్పోతుందా. అట్లాగే ఫాస్ట్గా తిరిగినప్పుడు సమయం ఆదా అవుతుందా లేదా కోల్పోతుందా. కోల్పోతే ఎంత కోల్పోతుంది, ఆదా అయితే ఎంత కోల్పోతుంది. అట్లాగే ఆ కోల్పోయిన సమయానికి ఆదాయ సమయానికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏమిటి, వీటి మధ్య కూడా ప్రశ్నలు ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు గడియారంలో మొత్తం కోణం వచ్చి 360 డిగ్రీలు. అట్లాగే ఒక గంటల ముళ్ళు తీసుకున్నాం అనుకోండి, నిమిషాల ముళ్ళు తీసుకుందాం. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఏ విధంగా తిరుగుతాయంటే, గంటల ముళ్ళు మొత్తం ఒక రౌండ్ వేయడానికి లేదా ఒక చుట్టూ తిరగడానికి ఎంతసేపు పడుతుందంటే 12 గంటలు పడుతుంది. అంటే 12 గంటల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది. 360 డిగ్రీలు తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు వచ్చి ఒక గంటలోనే మొత్తం ఒక రౌండ్ పూర్తి రౌండ్ వేస్తుంది. అంటే ఒక గంటలో 360 డిగ్రీలు తిరుగుతుంది. 12 గంటల్లో 360 డిగ్రీలు తిరిగితే ఒక గంటలో ఎంత తిరుగుతుందంటే 360/12 = 30 డిగ్రీలు తిరుగుతుంది. ఒక నిమిషంలో ఎంత తిరుగుతుందంటే, ఒక గంట అంటే 60 నిమిషాలు కాబట్టి 60 నిమిషాల్లో 30 డిగ్రీలు తిరిగితే ఒక నిమిషంలో వచ్చి 30/60 = అర డిగ్రీ, 1/2 డిగ్రీలు చేస్తుంది. నిమిషాల ముళ్ళు ఒక గంటలో 360 డిగ్రీలు తిరిగితే ఒక నిమిషంలో అంటే 60 నిమిషాల్లో ఇది 360 డిగ్రీలు తిరుగుతున్నట్టు. ఒక గంట అంటే 60 నిమిషాలు కాబట్టి ఒక నిమిషంలో ఎంత తిరుగుతుంది అంటే 360/60 = 6 డిగ్రీలు తిరుగుతుంది. ఓకే, గంటల ముళ్ళు 12 గంటల్లో 360 డిగ్రీలు తిరిగితే ఒక గంటలో వచ్చి అంటే 60 నిమిషాల్లో వచ్చి 30 డిగ్రీలు తిరుగుతుంది. 60 నిమిషాల్లో 30 డిగ్రీలు అయితే ఒక నిమిషంలో ఎంత తిరుగుతుందంటే 30/60 = 1/2 డిగ్రీలు తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు ఒక గంటలో ఒక రౌండ్ మొత్తం వేసిన ఒక చుట్టూ తిరిగేస్తుంది కాబట్టి వృత్తంలోని మొత్తం కోణం 360 డిగ్రీలు కాబట్టి ఒక గంటలో 360 డిగ్రీలు తిరిగితే అంటే 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరిగితే ఒక నిమిషంలో వచ్చి 6 డిగ్రీలు తిరుగుతుంది. అంటే ఒక గంటలో లేదా ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య వ్యత్యాసం ఎంత అంటే ఒక నిమిషంలో
గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుంది. సాపేక్ష కోణము అంటే రెండు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క భేదానికి సమానం అవుతుంది. రెండు ముళ్ళులు కూడా సవ్య దిశలోనే తిరుగుతుంటాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. ఓకే, అప్పుడు సాపేక్ష వేగము అంటే పెద్దదాని వేగము మైనస్ చిన్నదాని వేగం, లేదా రెండింటి వేగాల యొక్క భేదము, లేదా ఇక్కడ సాపేక్ష కోణం అన్నామనుకోండి, రెండు ముళ్ళులు చేసే కోణాల యొక్క భేదానికి సమానం అవుతుంది. 6 డిగ్రీలు మైనస్ ½ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీ. ఒక నిమిషంలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష కోణం ఎంత ఉంటుంది అంటే 5.5 డిగ్రీలు ఉంటుంది. అంటే ప్రతి నిమిషానికి నిమిషాల ముళ్ళు 5.5 డిగ్రీలు ముందుకెళ్తూ ఉంటుంది. సాపేక్ష కోణం ఎక్కువ ఎంత చేస్తుందంటే ప్రతి నిమిషానికి నిమిషాల ముళ్ళు 5.5 డిగ్రీలు ముందుకెళ్తూ ఉంటుంది. అట్లాగే గంటల ముళ్ళు ఒక గంటలో 5 నిమిషాలు తిరుగుతుంది. గంటల ముళ్ళు 12 నుంచి 1కి వచ్చే లోపల గంటల ముళ్ళు ఒక గంటలో 5 నిమిషాల కాల పరిధిని అతిక్రమిస్తుంది. అదే నిమిషాల ముళ్ళు వచ్చి ఒక గంటలో 60 నిమిషాల పరిధిని అతిక్రమిస్తుంది. గంటల ముళ్ళు ఒక గంట సమయంలో 5 నిమిషాల స్పేస్ని కవర్ చేస్తే నిమిషాల ముళ్ళు వచ్చి ఒక గంటలో వృత్తం మొత్తం తిరుగుతుంది. అంటే వృత్తం మొత్తాన్ని 60 నిమిషాలుగా విభజించాం కాబట్టి 60 నిమిషాలు తిరుగుతుంది. అంటే ఒక గంటలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 55 నిమిషాలు అధికంగా తిరుగుతుంది, అంటే గెయిన్ అవుతుంది అంటారు. ఇన్ 1 అవర్ ద మినిట్ హ్యాండ్ గెయిన్స్ 55 మినిట్స్ స్పేసెస్ దాన్ ద అవర్ హ్యాండ్. గంటల ముళ్ళు కన్నా కూడా నిమిషాల ముళ్ళు ఒక గంటలో 55 నిమిషాల కాలాన్ని ఆదా చేస్తుంది, లేదా ఎక్కువగా తిరుగుతుంది అంటాం. ఓకే, ఇప్పుడు ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంటే వాటి మధ్య కోణము 0 డిగ్రీలు. అట్లా కాకుండా ఒకదానికొకటి లంబ దిశలో ఉంటే వాటి మధ్య కోణం 90 డిగ్రీలు. ఇంకొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయనుకోండి, వీటి మధ్య కోణము 180 డిగ్రీలు. 180 డిగ్రీలు. ఓకే, ఇటువంటి సందర్భాలు ఒక గంటలో ఎన్నిసార్లు వస్తుంది, లేదా 12 గంటల్లో ఎన్నిసార్లు వస్తుంది, లేదా 24 గంటల్లో ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. ముళ్ళుల మధ్య కోణము 0 డిగ్రీలు, 180 డిగ్రీలు, 90 డిగ్రీలు ఒకే సరళ రేఖలో ఈ 4 యాంగిల్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే కొన్ని సందర్భాల్లో ఎగ్జామినరు ప్రాబ్లం ఇవ్వడానికి బదులు డైరెక్ట్గా ఇవే ఇచ్చేస్తున్నాడు, కాబట్టి ఇవి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముళ్ళుల మధ్య కోణము 0 డిగ్రీలు వచ్చి ఒక్క గంటలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అంటే ఒకదానిపై ఒకటి అవి ఏకీభవించడము. ఇది 12 గంటల్లో 11 సార్లు ఉంటే 24 గంటల్లో 22 సార్లు ఉంటుంది. 180 డిగ్రీలు కూడా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండడం, ఇవి కూడా ఒక గంటలో ఒకసారి వస్తే 12 గంటల్లో 11 సార్లు, 24 గంటల్లో 22 సార్లు ఉంటాయి. 90 డిగ్రీలు అంటే లంబకోణం, ఒకదానికొకటి లంబకోణం చేసుకునే పరిస్థితి రెండు ముళ్ళుల మధ్య ఒక గంటలో 2 సార్లు ఉంటే 12 గంటల్లో 22 సార్లు, 24 గంటల్లో 44 సార్లు ఉంటాయి. 24 గంటల్లో 44 సార్లు. ఒకే సరళ రేఖపై అన్నప్పుడు అవి 0 డిగ్రీలు కావచ్చు, ఒకదానిపై ఒకటి, లేదా ఒకదానికొకటి వ్యతిరేక దిశనైనా ఉండొచ్చు.
ఇదేమో 0 డిగ్రీసు, ఇదేమో 180 డిగ్రీసు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక గంటలో సరళ రేఖపై అన్నప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషనే అది. సో ఒక గంటలో 2 సార్లు వస్తే 12 గంటల్లో 22 సార్లు వస్తాయి, 24 గంటల్లో 44 సార్లు వస్తాయి. ఒక్కొక్కసారి ఎగ్జామినర్ డైరెక్ట్గా ఇదే ప్రశ్నని ఇవే డేటాని డైరెక్ట్గా అడిగేస్తున్నారు కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గడియారంలో 2 ముళ్ళుల మధ్య కోణము 0 డిగ్రీలు లేదా 90 డిగ్రీలు లేదా 180 డిగ్రీలు ఎటువంటి సందర్భాల్లో ఎన్ని సందర్భాల్లో ఉంటాయంటే ముళ్ళుల మధ్య కోణం 0 డిగ్రీలు అయితే ఒక గంటలో ఒక్కసారి మాత్రమే అవి ఏకీభవిస్తాయి. 12 గంటల్లో 11 సార్లు ఏకీభవిస్తాయి. 24 గంటల్లో 22 సార్లు ఏకీభవిస్తాయి. అలాగే 2 ముళ్ళులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఒకే సరళ రేఖపై ఉండే పరిస్థితి కూడా 0 డిగ్రీకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. 90 డిగ్రీలు వచ్చి ఒకదానికొకటి లంబ దిశలో ఉండడం అనేది ఒక గంటలో 2 సార్లు ఉంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒక గంటలో 2 సార్లు లంబ దిశలో ఉంటే 12 గంటల్లో 22 సార్లు, 24 గంటల్లో 44 సార్లు ఉంటాయి. అట్లాగే ఒకే సరళ రేఖపై 0 డిగ్రీలు లేదా 180 డిగ్రీలు పరిస్థితి కూడా 90 డిగ్రీలానే ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం, ఒక గంటలో గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు మధ్య సాపేక్ష కోణం ఎంత? సాపేక్ష కోణం ఎంత? ఓకే, ఒక గంటలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష కోణం అంటే ఆ 2 ముళ్ళులు ఒక గంటలో చేసే కోణాల మధ్య భేదం ఎంత అంటున్నారు. ఓకే, గంటల ముళ్ళు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 12 గంటల్లో 360 డిగ్రీలు చేస్తుంది. 12 గంటల్లో గంటల ముళ్ళు ఏం చేస్తుందంటే ఇది తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి అంటే వృత్తం మొత్తాన్ని తిరగాలి కాబట్టి వృత్తంలోని కోణాన్ని మొత్తం రొటేట్ చేయాలి కాబట్టి 360 డిగ్రీలు చేస్తుంది. అట్లాగే గంటల ముళ్ళు మనల్ని 1 గంట అడిగాడు కాబట్టి 1 గంటలో ఎంత చేస్తుందంటే 360 డిగ్రీలు బై 12 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు చేస్తుంది. నిమిషాల ముళ్ళు 1 గంటలో నిమిషాల ముళ్ళు ఎంత తిరుగుతుందంటే మొత్తం 360 డిగ్రీలు తిరుగుతుంది. మొత్తం 360 డిగ్రీలు తిరుగుతుంది. ఇప్పుడు మనం అడిగింది ఏంది? ఒక గంటలో గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు మధ్య సాపేక్ష కోణం ఎంత అంటున్నాడు. గంటల ముళ్ళు 1 గంటలో 30 డిగ్రీలు తిరిగితే నిమిషాల ముళ్ళు గంటలో 360 డిగ్రీలకు తిరుగుతుంది కాబట్టి వాటి మధ్య సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు మైనస్ 30 డిగ్రీలు. వేగము ప్రాబ్లమ్స్లో మాదిరే రెండు కూడా ఒకే దిశలో కనుక తిరుగుతున్నాయి కాబట్టి సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు వాటి మధ్య భేదం. గడియారాల్లో 2 ముళ్ళులు ఎప్పుడు ఒకే దిశలో తిరుగుతుంటాయి కాబట్టి సాపేక్ష కోణం ఎప్పుడు కూడా డిఫరెన్సే ఉంటుంది. ఓకే, సో సాపేక్ష కోణం ఈజ్ ఈక్వల్ టు 330 డిగ్రీలు అవుతుంది. ఒక గంటలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళు మధ్య సాపేక్ష కోణం ఎంత అంటే గంటల ముళ్ళు 1 గంటలో 30 డిగ్రీలు తిరిగితే నిమిషాల ముళ్ళు 1 గంటలో మొత్తం తిరుగుతుంది కాబట్టి ఒక చుట్టూ తిరుగుతుంది కాబట్టి 360 డిగ్రీలు తిరుగుతుంది. వాటి మధ్య సాపేక్ష కోణం ఎంత ఉంటుందంటే 330 డిగ్రీలు ఉంటుంది. గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు 20 నిమిషాల కాల వ్యవధిలో సాపేక్ష కోణం ఎంత? సాపేక్ష కోణం ఎంత? ఓకే, 20 నిమిషాల వ్యవధిలో ఇంతకుముందు 1 గంటకు చూసాము, ఇప్పుడు 20 నిమిషాలు చూస్తున్నాం. గంటల ముళ్ళు 1 గంటలో అంటే 60 నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 12 గంటలకు 360 డిగ్రీలు కాబట్టి 1 గంటలో వచ్చి 360/12 అంటే 30 డిగ్రీలు తిరుగుతుంది. 1 నిమిషానికి ఎంత తిరుగుతుంది? 30/60 ఈజ్ ఈక్వల్ టు 1/2 డిగ్రీలు తిరుగుతుంది. 20 నిమిషాల కంటే 1/2 ఇంటూ 10 20 నిమిషాలు కాబట్టి
ఇది వచ్చి 10 డిగ్రీలు తిరుగుతుంది. అట్లాగే నిమిషాల ముళ్ళు 1 గంటలో అంటే 60 నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 360 డిగ్రీలు తిరుగుతుంది. 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరిగితే 20 నిమిషాలు ఎంత తిరుగుతుందంటే 360/20 ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీలు తిరుగుతుంది. 18 డిగ్రీలు తిరుగుతుంది. ఇప్పుడు నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి 20 నిమిషాల కాల వ్యవధిలో సాపేక్ష కోణం ఎంత అంటున్నాడు కాబట్టి దేర్ఫోర్ సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీలు మైనస్ 10 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 8 డిగ్రీలు. గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి 20 నిమిషాల టైంలో సాపేక్ష కోణం ఎంత అంటున్నాడు. గంటల ముళ్ళు 12 గంటల్లో 360 డిగ్రీలు చేస్తుంది. 1 గంటలో 360/12 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు చేస్తుంది. అంటే 60 నిమిషాల్లో 30 డిగ్రీలు చేస్తే మనకు అడిగింది 20 నిమిషాల్లో ఎంత చేస్తుంది అంటే 20/60 ఇంటూ 30 21 23 3 1 3 10 సో 10 డిగ్రీలు చేస్తుంది. గంటల ముళ్ళు 12 గంటల్లో 360 డిగ్రీలు చేస్తే 1 గంటలో అంటే 60 నిమిషాల్లో 30 డిగ్రీలు చేస్తుంది. 60 నిమిషాల్లో 30 డిగ్రీలు చేస్తే 20 నిమిషాల్లో ఎంత చేస్తుందంటే 20/60 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ 10 డిగ్రీలు చేస్తుంది. దీన్నే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పున్నాము 1 నిమిషంలో గంటల ముళ్ళు 1/2 డిగ్రీ తిరుగుతుందని మొదట్లోనే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 1 నిమిషంలో 60 డిగ్రీలు తిరిగితే 10 నిమిషాల్లో 20 నిమిషాలు ఎంత తిరుగుతుంది అంటే 20 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీలు. మీకు అర్థం కావడం కోసం ఎంతసేపు చెప్పాను. ఇది 12 గంటల్లో 360 డిగ్రీలు తిరిగితే 60 నిమిషాల్లో అంటే 1 గంటలో 30 డిగ్రీలు తిరుగుతుంది. 20 నిమిషాల్లో అంటే 20/60 ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీలు తిరుగుతుంది ఇంటూ 30. ఓకే, సో 1 నిమిషంలో లేదా 1 నిమిషంలో 60 డిగ్రీలు చేస్తే 20 నిమిషాలు ఎంత చేస్తుంది అంటే 10 డిగ్రీలు చేస్తుంది. అలాగే నిమిషాల ముళ్ళు 1 గంటలో 360 డిగ్రీలు తిరుగుతుంది. అంటే 60 నిమిషాల్లో 360 డిగ్రీలు చేస్తే 20 నిమిషాల్లో ఎంత చేస్తుంది అంటే 20/60 ఇంటూ 360 6 1 6 6 20 120 డిగ్రీలు చేస్తుంది. 120 డిగ్రీలు చేస్తుంది. ఓకే, గంటల ముళ్ళు 20 నిమిషాల్లో 10 డిగ్రీలు చేస్తే నిమిషాల ముళ్ళు 20 నిమిషాల్లో 120 డిగ్రీలు చేస్తుంది. దేర్ఫోర్ వాటి మధ్య సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీలు. నెక్స్ట్ ప్రాబ్లం. 1 గంటలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష వేగం ఎంత? సాపేక్ష వేగం ఎంత? ఇంతకుముందు ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం మనం ఏం చేసామంటే గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష కోణం ఎంత అంటున్నాం. ఓకే, 330 డిగ్రీలు వచ్చింది. ఇక్కడ సాపేక్ష వేగం ఎంత అంటున్నాం. మనం ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు వేగాన్ని km/hలో చూస్తాం. ఓకే, అక్కడ మీటర్ మీద ఏముంటుంది 0 10 20 30 40 km/h అట్లా ఉంటుంది. ఇక్కడ మన గడియారానికి వచ్చేసరికి గంటల్లో ఉంటుంది లేదా నిమిషాల్లో ఉంటుంది. ఆ సాపేక్ష వేగం ఎంత అంటే ఇక్కడ టైం పరంగా చెప్పాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. 1 గంటలో గంటల ముళ్ళు ఎంతసేపు తిరుగుతుంది, ఎన్ని నిమిషాలు తిరుగుతుందంటే 5 నిమిషాలు మాత్రమే తిరుగుతుంది. అదే 1 గంటలో నిమిషాల ముళ్ళు వచ్చి 60 నిమిషాలు తిరుగుతుంది. 60 నిమిషాలు తిరుగుతుంది. ఓకే, ఇక్కడ సాపేక్ష వేగం ఎంత అన్నప్పుడు అభ్యర్థి కొంత అవగాహన లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది బిట్టు 2-3 సార్లు ఇచ్చినాడు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1 గంటలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష వేగం ఎంత అంటే గంటల ముళ్ళు 5 నిమిషాలు తిరిగితే గంటలో నిమిషాల ముళ్ళు 60 నిమిషాలు తిరుగుతుంది. సాపేక్ష వేగము అంటే ఆ రెండింటి సమయాల మధ్య భేదము. దేర్ఫోర్
సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 55 నిమిషాలు. 55 నిమిషాలు. నెక్స్ట్ ప్రాబ్లం. నిమిషాల ముళ్ళు 15 నిమిషాలలో చేయు కోణము డాష్. ఓకే, నిమిషాల ముళ్ళు 15 నిమిషాల్లో చేయు కోణం ఎంత అంటున్నాడు. మనకి 60 నిమిషాల్లో అంటే ఒక గంటలో 360 డిగ్రీలు చేస్తుంది కాబట్టి 15 నిమిషాల్లో ఎంత చేస్తుందంటే 360 ఇంటూ 15/60 61 66 90 డిగ్రీలు చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. గంటల ముళ్ళు 10 నిమిషాలలో చేయు కోణం ఎంత? 10 నిమిషాల్లో చేయు కోణం ఎంత? ఓకే, ఒక గంటలో ఎంత చేస్తుందంటే 12 గంటల్లో 360 డిగ్రీలు చేస్తే 60 నిమిషాలు అంటే ఒక గంటలో 360/12 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు చేస్తుంది. అప్పుడు మనం అడిగింది 10 నిమిషాల్లో కాబట్టి 10 నిమిషాలలో ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 10/60 31లో 32 2 1లో 2 5 5 డిగ్రీస్ చేస్తుంది. దీన్నే మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి కంక్లూజన్స్ ప్రకారము ఒక నిమిషంలో గంటల ముళ్ళు 1/2 డిగ్రీ చేస్తుంది. మనం అడిగింది 10 నిమిషాలు కాబట్టి 10 నిమిషాల్లో చేయు కోణము ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 5 డిగ్రీలు. ఓకే, గంటల ముళ్ళు 10 నిమిషాల్లో చేయు కోణం ఎంత అంటే 1 నిమిషంలో 6 డిగ్రీలు తిరిగితే 10 నిమిషాల్లో 5 డిగ్రీలు తిరుగుతుంది. అట్లాగే నిమిషాల ముళ్ళు 15 నిమిషాల్లో చేయు కోణం ఎంత అంటే 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరిగితే 15 నిమిషాలు ఎంత తిరుగుతుంది. దీన్నే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు వచ్చి 6 డిగ్రీలు చేస్తుంది అనుకున్నాం. ఇక్కడ అడిగింది ఎంత? 15 నిమిషాల్లో ఎంత అంటే 15 ఇంటూ 6 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. నెక్స్ట్ ప్రాబ్లం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల లోపు గంటల ముళ్ళు చేయు కోణం ఎంత? గంటల ముళ్ళు చేయు కోణం ఎంత? ఓకే, ఇక్కడ 8 నుంచి 1 గంట 15 నిమిషాలంటే ఉదయం 8 నుంచి 1 గంట 15 నిమిషాలంటే ఎంత టైం వస్తుందంటే 9 10 11 12 1 5 గంటల 15 నిమిషాలు. అంటే గంటల ముళ్ళు 5 గంటల 15 నిమిషాల సేపు తిరిగితే ఎంత కోణాన్ని చేస్తుంది అంటున్నాడు. మనకు తెలుసు ఒక గంటకి గంటల ముళ్ళు ఎంత తిరుగుతుందంటే 30 డిగ్రీలు తిరుగుతుంది. 5 గంటలకి ఎంత తిరుగుతుందంటే 30 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీలు తిరుగుతుంది. మరలా 15 నిమిషాలు ఉంది. ఒక నిమిషంలో గంటల ముళ్ళు 1/2 డిగ్రీ తిరుగుతుందని మనకు తెలుసు. 15 నిమిషాల్లో ఎంత తిరుగుతుందంటే 15 నిమిషాల్లో 1/2 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 7.5 డిగ్రీ తిరుగుతుంది. మొత్తం వచ్చి 150 ప్లస్ 7.5 ఈజ్ ఈక్వల్ టు 157.5 డిగ్రీ తిరుగుతుంది. సో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల లోపల గంటల ముళ్ళు చేయు కోణం ఎంత అంటే ఆ రెండింటి మధ్య కాల పరిధి వచ్చి 5 గంటల 15 నిమిషాలు కాబట్టి 5 గంటల్లో 150 డిగ్రీలు చేస్తే నిమిషానికి 1/2 డిగ్రీ చొప్పున 15 నిమిషాలు 7.5 డిగ్రీ చేస్తుంది. మొత్తం వచ్చి 157.5 డిగ్రీ చేస్తుంది గంటల ముళ్ళు. నెక్స్ట్ ప్రాబ్లం. 4 గంటల 40 నిమిషాల సమయంలో 4 గంటల 40 నిమిషాల సమయంలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణం ఎంత? అంటున్నాడు. ఇక్కడ
4 గంటల 40 నిమిషాల సమయంలో గంటల ములికి నిమిషాల ములికి మధ్య కోణం ఎంత అంటున్నాడు. ఇక్కడ 2 ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆ ఫార్ములాస్ రాస్తాను. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కన్నా ముందు ఉన్నప్పుడు, నిమిషాల ముళ్ళు కన్నా ముందు ఉన్నప్పుడు వచ్చి 30 ఇంటూ h-m/5 ప్లస్ m/2 డిగ్రీస్. అట్లాగే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కన్నా వెనుక ఉన్నప్పుడు వాటి మధ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ m/5 మైనస్ h మైనస్ m/2 డిగ్రీస్. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కన్నా ముందున్నప్పుడు ఆ రెండింటి మధ్య కోణము అంటే గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణము 30 ఇంటూ h-m/5 ప్లస్ m/2 డిగ్రీస్. అట్లాగే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కన్నా వెనక ఉన్నప్పుడు 30 ఇంటూ m/5 మైనస్ h మైనస్ m/2 డిగ్రీస్. ఓకే, ఇవి సాధారణంగా డిరైవ్డ్ చేసిన ఫార్ములాస్. వీటితో కూడా పని లేకుండా మనం షార్ట్కట్లో ఆన్సర్స్ చేద్దాం, కానీ ఈ ప్రాబ్లం దీని ప్రకారం చేద్దాం. ఇప్పుడు 4 గంటల 40 నిమిషాలు అన్నప్పుడు ఓకే, ఇది 3, ఇది 4, 40 నిమిషాలు ఉన్నప్పుడు నిమిషాల ముళ్ళు 8 దగ్గర ఉంటుంది. ఓకే, ఇదేమో 4కి కొంచెం దాటి 4-5 మధ్యలో ఉంటుంది. ఇది గంటల ముళ్ళు. 4 గంటల 40 నిమిషాలు అన్నప్పుడు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఇక్కడ, పెద్ద ముళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కన్నా ముందు ఉన్నప్పుడు ఇక్కడ నిమిషాల ముళ్ళు ముందు ఉంది కాబట్టి 30 ఇంటూ m/5 మైనస్ h మైనస్ m/2 డిగ్రీస్ ఈ ఫార్ములాను యూజ్ చేసుకోవాలి. ఓకే, సో 30 ఇంటూ ఇక్కడ m అంటే మినిట్స్, m అంటే మినిట్స్. ఎన్ని మినిట్స్? 40/5 మైనస్ h అంటే హవర్స్ 4 మైనస్ m/2 అంటే 40/2 దట్ ఈస్ ఈక్వల్ టు 30 ఇంటూ 5 8 40, 8 మైనస్ 4 అంటే 4 మైనస్ 40/2 అంటే 20. 30 ఇంటూ 4 120 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీలు. 100 డిగ్రీలు. 4 గంటల 40 నిమిషాల సమయంలో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణం ఎంత అంటే ఈ 2 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చిన సందర్భంలో 4 గంటలన్నప్పుడు నిమిషాల ముళ్ళేమో ముందు ఉంటుంది, గంటల ముళ్ళే వెనక ఉంటుంది కాబట్టి ఈ గంటల ముళ్ళు నిమిషాల కల్లా వెనుక ఉన్నప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేసుకోవాలి. దీని ప్రకారం m అంటే మినిట్స్, h అంటే హవర్స్ అన్నాడు కాబట్టి 40 నిమిషాలు 4 గంటలు కాబట్టి m 40 h 4 కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ రెండు ముళ్ళుల మధ్య కోణము 4 గంటల 40 నిమిషాల సమయం అప్పుడు 100 డిగ్రీలు ఉంటుంది. దీన్నే మనము షార్ట్కట్లో చేద్దాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే షార్ట్కట్లో చూద్దాము. 30 ఇంటూ m/5 మైనస్ h మైనస్ m/2, 30 ఇంటూ m/5 మైనస్ h మైనస్ m/2. లేదంటే ఇంకో సందర్భంలో వచ్చి 30 ఇంటూ h మైనస్ m/5 ప్లస్ m/2. ఓకే, ఇలాంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో మనం ఇక్కడ 30 ఇంటూ m/5 అంటే 40/5 మైనస్ h అంటే 4 మైనస్ m/2 అంటే 40/2. ఓకే, ఇక్కడ 30 ఇంటూ 8 మైనస్ 4 మైనస్ 40/2 అంటే 20 వేస్తున్నాం. ఈ షార్ట్ కట్ ఇదంతా కూడా లేకుండా మనం ఏం చేస్తున్నామంటే 4 గంటల 40 నిమిషాలు అన్నప్పుడు గంటల ముళ్ళేమో 4 దగ్గర ఉంటుంది, నిమిషాల ముళ్ళేమో 8 దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి 8 మైనస్ 4 అన్నాడు అంటే ఇది 4 8. ఇక్కడ 8 మైనస్ 4 అన్నాడు, దీన్నే మనము 4 డిఫరెన్స్ 8 రాసుకుందాం. ప్రతి ప్రాబ్లంకి ఇట్లాగే చేయాలి షార్ట్కట్లో. 8 మైనస్ 4 అంటే 4 డిఫరెన్స్ 8 ఇంటూ 30 ఉంది, ఇంటూ 30. ఓకే, తర్వాత మైనస్ అన్నాడు. ఇక్కడ ఈ సంఖ్య చిన్నదై ఉంటే మైనస్ పెట్టుకోవాలి. అదే కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య పెద్దది వస్తుంది, అప్పుడు ప్లస్ పెట్టుకోవాలి. సో 40/2. సో 4కి 8 డిఫరెన్స్ 4 కాబట్టి 4 ఇంటూ 30 మైనస్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు 120 మైనస్ 20 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీలు. ఇట్లా 4 గంటల 40 నిమిషాలు కానివ్వండి,
లేదా 5 గంటల 50 నిమిషాలు అనివ్వండి, లేదా 7 గంటల 10 నిమిషాలు అనివ్వండి, ఏదైనా కానివ్వండి. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కంటే ముందుందనుకోండి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, వెనకున్నప్పుడు ఈ ఫార్ములా చేయాలి. ఇలా కాకుండా ఈ ఫార్ములాస్తో సంబంధం లేకుండానే ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసి డిరైవ్ చేసినటువంటి షార్ట్ కట్ ఇది. ఇది షార్ట్ కట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫార్ములాస్ నుంచే వచ్చింది. మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే 4 గంటల 40 నిమిషాలు అన్నాడు అనుకోండి, 4 గంటల 40 నిమిషాలు రాయండి. 4 గంటలు అంటే 4, 40 నిమిషాలు అంటే నిమిషాలు 8 దగ్గర ఉంటుంది కాబట్టి 8, ఇది 8 5 40. సో 4కి 8కి డిఫరెన్స్ రాయండి. 4 డిఫరెన్స్ 8 ఇంటూ 30. ఈ ఫార్ములాస్లో నుంచి వచ్చిందే 30. ఇది ఇక్కడ ప్లస్ వేయాలా మైనస్ వేయాలా అనుకోండి, ముందు చిన్న సంఖ్య ఉంటే మైనస్, ముందు పెద్ద సంఖ్య ఉంటే ప్లస్ వేసేయండి. ఓకే, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 5 గంటల 50 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళుకు గంటల ముళ్ళుకు మధ్య కోణం ఎంత? మధ్య కోణం ఎంత? 5 గంటల 50 నిమిషాలు అన్నాడు. షార్ట్ కట్లో చేస్తున్నాం. 5 50. సో 5 డిఫరెన్స్ 50 అంటే నిమిషాల ముళ్ళు 10 దగ్గర ఉంటుంది. 10 5 50. 5 డిఫరెన్స్ 10 ఇంటూ 30. ఇప్పుడు ప్లస్ వేయాలా మైనస్ వేయాలా అంటే 5 చిన్న సంఖ్య కాబట్టి చిన్న సంఖ్యలో పెద్ద సంఖ్య తీసేస్తే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ వేసుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి. మైనస్ 50/2 ఈజ్ ఈక్వల్ టు 5 డిఫరెన్స్ 10 అంటే 5 ఇంటూ 30 మైనస్ 50/2 అంటే 25. 5 30 150 డిగ్రీలు మైనస్ 25 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 125 డిగ్రీలు. సో 5 గంటల 50 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళుకి గంటల ముళ్ళుకి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 5 50. 5 డిఫరెన్స్ 10 ఇంటూ 30 మైనస్ 50/2 వేసుకోవాలి. ఇది కూడా ఫార్ములా నుంచి వచ్చింది. మైనస్ m/2 ఇది. ఓకే, 30 ఇంటూ h మైనస్ m 30 ఇంటూ h మైనస్ m/5 మైనస్ m/2 ఫార్ములా ఇది. 30 ఇంటూ h మైనస్ m/5 మైనస్ m/2 ఫార్ములానే మనం షార్ట్ కట్లో ఇలా వేస్తున్నాం. 5 50 వేసుకున్నాము. 5 డిఫరెన్స్ 10 5 50 కాబట్టి 5 డిఫరెన్స్ 10 ఇంటూ 30 మైనస్ 50/2 అంటే మైనస్ m/2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని చేస్తే 125 డిగ్రీలు వస్తుంది ఆన్సర్. సో 5 గంటల 50 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుందంటే 125 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 7 గంటల 30 నిమిషాలప్పుడు సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? ఓకే, ఇక్కడ 7:30 అన్నాడు. 7:30. 7 డిఫరెన్స్ 30/5 అంటే 6 అంటే నిమిషాల ముళ్ళు 6 దగ్గర ఉంటుంది. 7 డిఫరెన్స్ 6 ఇంటూ ఫార్ములా ప్రకారం ఇంటూ 30. ఇక్కడ మైనస్ వేయాలా ప్లస్ వేయాలా అంటే 7 పెద్ద సంఖ్య కాబట్టి 7 మైనస్ 6 అంటే ప్లస్ వస్తుంది అనే విధంగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ m/2 అంటే 30/2 దట్ ఈస్ ఈక్వల్ టు, దీని ఫార్ములా ఏంటంటే 30 ఇంటూ h మైనస్ m/5 ప్లస్ m/2 డిగ్రీస్ కోణం. ఈ ఫార్ములానే షార్ట్ కట్లో వేస్తున్నాం మనం. 730 అంటే 7 డిఫరెన్స్ 6 ఇంటూ 30 ప్లస్ 30/2 అంటే 1 ఇంటూ 30 ప్లస్ 30/2 అంటే 15 డిగ్రీలు దట్ ఈస్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. సో 7 గంటల 30 నిమిషాల సమయంలో అంటే 7:30 సమయంలో నిమిషాల ముళ్ళుకి గంటల ముళ్ళుకి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 45 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 6 గంటల 30 నిమిషాల సమయంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళుల మధ్య కోణం ఎంత? మధ్య కోణం ఎంత? 6 గంటల 30 నిమిషాల సమయం అన్నాడు. 6:30. 6 డిఫరెన్స్ 30 అప్పుడు ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు. 30 అప్పుడు నిమిషాల ముళ్ళు 6 దగ్గరే ఉంటుంది. సో 6×5 ఇంటూ 30 మనకు ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ప్లస్ చేసుకోవాలా మైనస్ చేసుకోవాలా అనే సందేహం రావచ్చు.
ఓకే, ఇది 6 పెద్దదైతే ప్లస్ వేసుకోండి, ఇది చిన్నదైతే మైనస్ వేసుకోండి అన్నాను. ఇక్కడ రెండు సమానం కాబట్టి ఇది 0 అవుతుంది. ఈ 0 అయితే ఇక్కడ కోణం ఎంత ఉండాలి? ఇది మైనస్ చేసుకుంటే కోణము నెగటివ్లో వస్తుంది. ఎప్పుడు ఒకే దిశలో తిరిగేటప్పుడు వాటి మధ్య కోణం నెగటివ్ ఉండదు. ఓకేనా? సో తప్పనిసరిగా ఇక్కడ ఏం వేసుకోవాలంటే ప్లస్ వేసుకోవాలి. 30/2 30/2. 6 డిఫరెన్స్ 6 అంటే 6 - 6 వచ్చి 0 × 30. సో 0 × 30 డిగ్రీలు ప్లస్ 15/2 డిగ్రీలు, 30/2 అంటే 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీలు అవుతుంది. సో 6 గంటల 30 నిమిషాల సమయంలో గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుందంటే 15 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 12 గంటల 15 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? 2 ముళ్ళుల మధ్య కోణము డాష్. ఇక్కడ 12 గంటలు 15 నిమిషాలు, 12 15. సో 12 కంటే 12 డిఫరెన్స్ 3 వేస్తాము ఇంటూ 30 ఇంటూ 30. 12 పెద్దది కాబట్టి ప్లస్ వేస్తున్నాం, 15/2 వేస్తున్నాం. ఓకే, 12 - 3 అంటే 9 ఇంటూ 30 ప్లస్ 7.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 270 ప్లస్ 7.5 ఈజ్ ఈక్వల్ టు 277.5 డిగ్రీ వస్తుంది. ఓకే, ఒక్కసారి చూడండి. 12 గంటల 15 నిమిషాల సమయం అంటే ఎలా ఉంటుందంటే 12 దగ్గర చిన్న ముళ్ళు ఉంటుంది, 15 దగ్గర అంటే 3 దగ్గర పెద్ద ముళ్ళు ఉంటుంది. ఈ రెండింటి మధ్య కోణము 90 డిగ్రీల కంటే తక్కువే ఉంది. కానీ ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారము 277.5 డిగ్రీ వచ్చింది. ఇట్లా ఎగ్జామినరు మనల్ని మోసం చేయడానికి ఇటువంటి ప్రాబ్లం ఇస్తాడు. ఇచ్చాడు అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం, మనల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ప్రాబ్లం ఇస్తాడు. ఈ ఆన్సరు రాంగ్ ఆన్సర్ ఇది. ఎందువల్ల అంటే ఎప్పుడూ కూడా 12 అప్పుడు 277.5 డిగ్రీ ఉండదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనం 12:15 సమయం అన్నాడు కాబట్టి 12 గంటల 15 నిమిషాలు అప్పుడు 12ని 0గా కన్సిడర్ చేసుకోవాలి. 15 వచ్చి నిమిషాల ముందు 3 దగ్గర ఉంటుంది కాబట్టి 3 తీసుకోవాలి. సో 0 డిఫరెన్స్ 3 ఇంటూ 30 ప్లస్ వేసుకోవాలా మైనస్ వేసుకోవాలి? 0 చిన్నది కాబట్టి మైనస్ 15/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 30 మైనస్ 7.5 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 7.5 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 82.5 డిగ్రీ ఆన్సర్. సో 12 అప్పుడు 12 గంటల 15 నిమిషాల సమయంలో గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి మధ్య కోణం ఎంత అంటే 12:15 మనం ఏం వేసుకోవాలంటే 0:15 వేసుకోవాలి. 0:15 వేసుకోవాలి. సో 15 సమయంలో ఇది నిమిషాల ముళ్ళు 3 దగ్గర ఉంటుంది కాబట్టి 0 డిఫరెన్స్ 3 ఇంటూ 30. 0 చిన్నది 3 పెద్దది కాబట్టి మైనస్ 15/2. దీని ప్రకారం వచ్చి ఆన్సర్ వచ్చి 82.5 డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 5 గంటల 43 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత అంటున్నాడు. ఓకే, ఇప్పటి వరకు మనం 5 గంటల 40 నిమిషాలు, 7 గంటల 10 నిమిషాలు, 4 గంటల 40 నిమిషాలు చూసాం. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 5 నిమిషాలు అనేది 40 నిమిషాలు లేదా 45 నిమిషాలు, 10 నిమిషాలు లేదా 15 నిమిషాల సందర్భాలు చూసాం. ఇక్కడ 5 గంటల 43 నిమిషాలు ఇచ్చాడు. సో దీన్ని మనం ఏం చేయాలంటే మొట్టమొదట 5 గంటల 40 నిమిషాలన్నా తీసుకోవాలి, లేదా 5 గంటల 45 నిమిషాలన్నా తీసుకొని చేద్దాం. ఇప్పుడు 5 గంటల 40 నిమిషాలు అన్నప్పుడు 5:40 సమయంలో 5 డిఫరెన్స్ 8, 8 5 40 కాబట్టి 5 డిఫరెన్స్ 8 ఇంటూ 30. 5 చిన్నది 8 పెద్దది కాబట్టి మైనస్ 40/2. ఓకే, 5 డిఫరెన్స్ 8 అంటే 3 × 30 మైనస్ 20. 90 డిగ్రీలు మైనస్ 20 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు. మనం 5 గంటల 43 నిమిషాలప్పుడు సమయం కనుక్కోమంటే మనం ఇప్పుడు సమయం అప్పుడు కోణం కనుక్కోమంటే ఆ 2 ముళ్ళుల మధ్య కోణము మనం 5 గంటల 40 నిమిషాలకు కనుక్కున్నాం. 5 గంటల 40 నిమిషాలకు కోణం వచ్చి 70 డిగ్రీలు వచ్చింది. మనకి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. 1 నిమిషంలో
రెండు ముళ్ళుల మధ్య సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీ అని మనం తెలుసుకున్నాం. ఒక నిమిషంలో రెండు ముళ్ళుల మధ్య సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీ. ఓకే, అంటే 5 10 1 11/2 డిగ్రీలు. ఇది సాపేక్ష కోణం 5.5 డిగ్రీ ఎట్లా వచ్చింది మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఒక గంటలో 12 గంటల్లో గంటల ముళ్ళు 360 డిగ్రీలు తిరిగితే 60 నిమిషాలు అంటే ఒక గంటలో ఎంత తిరుగుతుందంటే 360/60 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. అట్లాగే ఒక్క నిమిషంలో ఎంత తిరుగుతుందంటే 60 నిమిషాలు 30 డిగ్రీలు అయితే ఒక నిమిషానికి ఎంత అంటే 30/60 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు ఒక గంటలో అంటే 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది. 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరిగితే ఒక్క నిమిషంలో ఎంత తిరుగుతుందంటే 360/60 ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీలు తిరుగుతుంది. సో గంటల ముళ్ళేమో ఒక నిమిషంలో 60 డిగ్రీ తిరిగితే నిమిషాల ముళ్ళు ఒక గంటలో 6 డిగ్రీలు తిరుగుతుంది. ఈ రెండింటి మధ్య సాపేక్ష కోణము ఎంత అంటే 6 డిగ్రీలు మైనస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 డిగ్రీలు. ఓకే, ఒక నిమిషంలో రెండు ముళ్ళుల మధ్య సాపేక్ష కోణం 11/2 డిగ్రీలు అయితే మనకి ఇక్కడ మిగిలినది 3 నిమిషాలు. 5 గంటల 43 నిమిషాలు ఇచ్చాడు కాబట్టి 3 నిమిషాల్లో సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 33/2. అది 2 16 16.5 డిగ్రీ ఇది. ఓకే, 33/2 అంటే 16.5 డిగ్రీ. 5 గంటల 40 నిమిషాలకి 70 డిగ్రీలు చేసింది. మరలా 3 నిమిషాలకి 16.5 డిగ్రీ చేసింది కాబట్టి దేర్ఫోర్ సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 16.5 ఈజ్ ఈక్వల్ టు 86.5 డిగ్రీ. సో 5 గంటల 40 నిమిషాల సమయంలో 43 నిమిషాల సమయంలో రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత అన్నప్పుడు అంటే ఇచ్చినటువంటి నిమిషాలు 5 యొక్క గుణిజాలు కాకుండా వేరే సంఖ్యలు కనుక అయినట్లయితే అప్పుడు మనము షార్ట్కట్లో చేసేటప్పుడు దాన్ని 40 నిమిషాలన్నా తీసుకోవాలి, లేదా 45 నిమిషాలన్నా తీసుకోవాలి. 40 నిమిషాలు తీసుకున్నాం కాబట్టి 3 నిమిషాలు యాడ్ చేయాలి కాబట్టి ప్రతి నిమిషానికి సాపేక్ష కోణం వచ్చి 11/2 డిగ్రీలు. ఒక నిమిషంలో రెండు ముళ్ళుల మధ్య సాపేక్ష కోణము 11 డిగ్రీలు కాబట్టి 3 నిమిషాల్లో సాపేక్ష కోణం తీసుకోవాలి. ఇది 16.5 డిగ్రీ వచ్చింది. 5 గంటల 40 నిమిషాలు అప్పుడు వాటి మధ్య కోణం వచ్చి 70 డిగ్రీలు వచ్చింది. సో ఈ రెండింటి మొత్తమే 5 గంటల 43 నిమిషాల సమయంలో రెండు ముళ్ళుల మధ్య కోణం అవుతుంది. సో 70 ప్లస్ 16.5 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 86.5 డిగ్రీ. అట్లాగే ఇప్పుడు 5 గంటల 45 నిమిషాలు తీసుకున్నాం అనుకోండి. 5 గంటల 43 నిమిషాలకు బదులు 5 గంటల 45 నిమిషాలప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంతో కొంత ఆన్సర్ వచ్చింది అనుకోండి. చూద్దాం అది కూడా. 5 డిఫరెన్స్ 9 ఇంటూ 30 మైనస్ 45/2 అంటే 4 30 120 మైనస్ 22.5. ఇది వచ్చి 120 మైనస్ 22.5 వచ్చి 97.5 డిగ్రీ అవుతుంది. 97.5 డిగ్రీ అవుతుంది. మనం ఇక్కడ 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం. 5 గంటల 43 నిమిషాల బదులు 45 తీసుకున్నాం. ఇప్పుడు 2 నిమిషాల్లో సాపేక్ష కోణం ఎంత అంటే 2 నిమిషాల్లో సాపేక్ష కోణం ఎంత అంటే 2 ఇంటూ 11/2. ఓకే, 2 = 11 డిగ్రీలు. ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ 2 డిగ్రీలు సాపేక్ష కోణాన్ని దీంట్లోంచి తీసేయాలి. దేర్ఫోర్ 97.5 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 86.5 డిగ్రీ. ఓకే, సో మనం ఇలా 5 గంటల 43 నిమిషాలు అంటే 5 యొక్క గుణిజాలు కాకుండా ఇచ్చినప్పుడు దానికి ఇటువైపున 40 అయినా తీసుకోవాలి, అటువైపున 45 అయినా తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే 3 నిమిషాలు సాపేక్ష కోణం కలపాలి. ఎక్కువ తీసుకుంటే ఎన్ని నిమిషాలు అయితే ఎక్కువ తీసుకున్నామో 6 నిమిషాల యొక్క సాపేక్ష కోణాన్ని ఈ వచ్చిన ఆన్సర్లోంచి తీసివేయాలి. దేర్ఫోర్ ఆ సమయంలో రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుందంటే 86.5 డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం.
11 గంటల 45 నిమిషాల సమయంలో ఒక గడియారంలోని 2 ముళ్ళుల మధ్య పరావర్తన కోణం ఎంత? పరావర్తన కోణం, రిఫ్లెక్టింగ్ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు 11 గంటల 45 నిమిషాల సమయం అన్నప్పుడు గంటల ముళ్ళు ఇక్కడ ఉంటుంది, నిమిషాల ముళ్ళు వచ్చి 9 దగ్గర ఉంటుంది. ఓకే, 11 గంటల 12 కాబట్టి గంటల ముళ్ళు ఇక్కడ ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంటుంది. 11 గంటల 45 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య పరావర్తన కోణం ఎంత అన్నాడు. మనం ఇప్పటి వరకు 2 ముళ్ళుల మధ్య కోణం చూసాం, ఇది తీటా. ఓకే, పరావర్తన కోణం అంటే దీని వెనుక ఉన్నటువంటి కోణాన్ని ఏమంటామంటే పరావర్తన కోణం అంటాం. ఓకే, ఇప్పుడు మొత్తం కోణం వృత్తంలో 360 డిగ్రీలు కాబట్టి 11 గంటల 45 నిమిషాలప్పుడు 2 ముళ్ళుల మధ్య కోణం కనుక్కొని దాన్ని 360 డిగ్రీలను తీసేస్తే ఈ కోణాన్ని పరావర్తన కోణం వచ్చేస్తుంది. దేర్ఫోర్ 11:45 అప్పుడు 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత అంటే 11 డిఫరెన్స్ 9 ఇంటూ 30, 9 45, 11 పెద్దది కాబట్టి ప్లస్ 45/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 30 ప్లస్ 22.5. 60 డిగ్రీలు ప్లస్ 22.5 అంటే 82.5 డిగ్రీ. 2 ముళ్ళుల మధ్య కోణము 11 గంటల 45 నిమిషాలప్పుడు 82.5 డిగ్రీ. పరావర్తన కోణము ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు మొత్తం కోణం. దీంట్లో ఇది వచ్చి 82.5 డిగ్రీ అయితే మిగిలింది ఎంత అంటే 360 డిగ్రీలు మైనస్ 82.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 360లో నుంచి 82 తీసేస్తే 10 పోతే 8, 5 15 పోతే 7, 278. ఓకే, 82.5 తీసేయాలి కాబట్టి 277.5 డిగ్రీ. సో పరావర్తన కోణము ఈజ్ ఈక్వల్ టు 277.5 డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ మోడల్ 5 మరియు 6 గంటల మధ్య ఏ సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం 0 డిగ్రీలు ఉండును. దీన్నే ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఏ సమయంలో ఒకదానిపై ఒకటి ఏకీభవిస్తాయి అంటాడు. ఏకీభవిస్తాయి. 5 మరియు 6 గంటల మధ్య ఏ సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం 0 డిగ్రీలు ఉంటుంది, లేదా 2 ముళ్ళులు ఒకదానిపై ఒకటి ఉంటాయి అంటున్నాడు. ఇది నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. ఇప్పుడు 5 గంటల సమయంలో గంటల ముళ్ళు 5 దగ్గర ఉంటే నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంది. అంటే 1, 2, 3, 4, 5 అంటే నిమిషాల ముళ్ళు 5 25 నిమిషాలు వెనకబడి ఉంది. అంటే 5 గంటల సమయంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 25 నిమిషాలు వెనుక ఉంది. గంటల ముళ్ళు 5 దగ్గర ఉంటే నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంది కాబట్టి 25 నిమిషాల పాటు వెనుక ఉంది. మనకి ఒక గంటలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 55 నిమిషాలు ఎక్కువగా తిరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఏ మినిట్ హ్యాండ్ గెయిన్స్
55 minute spaces. A minute hand gains 55 minute spaces in 1 hour. ఒక గంటలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 55 నిమిషాలు అధికంగా తిరిగితే ఇవి ఒకదానిపై ఒకటి రావాలి అంటే 25 నిమిషాలు ఎంతసేపట్లో తిరుగుతుంది అనేది అర్థం ఇక్కడ. ఓకే, ఒక గంటలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 55 నిమిషాలు ఎక్కువ చేస్తుంది. నిమిషాల ముళ్ళు 60 నిమిషాలు తిరిగితే గంటల ముళ్ళు 5 నిమిషాలు తిరుగుతుంది. అంటే ఆ రెండింటి మధ్య భేదం ఎంత? 55 నిమిషాల స్పేస్ ఉంది. దీన్నే మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాం. సో 55 నిమిషాల్లో ఎక్కువగా తిరుగుతుంటే 25 నిమిషాలు ఎంతసేపట్లో తిరుగుతుంది? 55 నిమిషాలు 60 నిమిషాలు ఎక్కువ తిరిగితే 25 నిమిషాలు ఎంతసేపట్లో తిరుగుతుంది అంటున్నాడు. 25/55 ఇంటూ 60. 11 5లు, 5 11లు, 5 12లు. ఓకే, 25 ఇంటూ 12/11. 25 12లు ఎంత అంటే 400/11. 400/11 ఈజ్ ఈక్వల్ టు 11 3 36, 25 12లు 300 అండి. 300/11. 11 2 22, 8 0 11 7 77, శేషం 3. సో ఇది వచ్చి 27 నిమిషాల 3/11 నిమిషాలు సమానం. ఓకే, 27 3/11 నిమిషాల సమానం. అంటే ఒకదాని మీద ఒకటి రావడానికి ఎంతసేపు పడుతుందంటే 5 గంటల 27 3/11 నిమిషాల సమయంలో అవి ఒకదానిని ఒకటి ఏకీభవిస్తాయి, ఒకదానిపై ఒకటి ఏకీభవిస్తాయి. ఇది జనరల్ ఫార్ములా, జనరల్ మెథడ్లో చేయడం ప్రాబ్లం అనేది. దీన్నే షార్ట్కట్లో కూడా చేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే 5 గంటల సమయాల్లో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 25 నిమిషాలు వెనకబడి ఉంది. ఒక గంటలో నిమిషాల ముళ్ళు 55 నిమిషాలని గెయిన్ చేస్తే 25 నిమిషాలను గెయిన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అంటే 27 3/11 నిమిషాలు పడుతుంది. అంటే ఆ రెండు ఒకదాన్ని ఒకటి ఏకీభవించాలంటే 5 గంటల 27 3/11 నిమిషాలు పడుతుంది. దీన్నే షార్ట్కట్లో కూడా చూద్దాం. ఒకదానిపై ఒకటి ఏ సమయంలో ఉండును, లేదా రెండు ముళ్ళల మధ్య కోణం 90 డిగ్రీలు ఎప్పుడు ఉండును, లేదా రెండు ముళ్ళల మధ్య కోణము 180 డిగ్రీలు ఎప్పుడు ఉండును. వీటన్నిటికీ కూడా ఒక షార్ట్కట్ ఉంది. ఆ షార్ట్కట్ ఏంటంటే 2/11 ఇంటూ h ఇంటూ 30 ± θ. 2/11 ఇంటూ h ఇంటూ 30 ± θ. ఇక్కడ h అంటే 5 మరియు 6 గంటల మధ్య ఉన్నాడు కాబట్టి ఇది h అయితే ఇది h+1 o'clock అవుతుంది ఇది. సో 2/11 ఇంటూ h వచ్చి 5 ఇంటూ 30 ± θ అనేది 90 డిగ్రీలు 80 డిగ్రీలు వచ్చినప్పుడు పరిశీలిద్దాము. ఇక్కడ తేట రెండు ముళ్ళల మధ్య కోణము 0 డిగ్రీలు అన్నాడు కాబట్టి ఇక్కడ తేట వచ్చి 0 డిగ్రీలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 5 30 150. సో +0 ఈజ్ ఈక్వల్ టు ఇదే వస్తుంది. మరలా 2 150 నుంచి 300/11. 300/11 అంటే ఇప్పుడే మనం చూసాము. 300ని 11 చేత భాగిస్తే 11 2 22, 8 0 11 77, శేషం 3. సో ఇది వచ్చి 27 3/11 నిమిషాలకు సమానం. ఓకే, ఏ ప్రాబ్లం అయినా ఇవ్వండి, అది రెండు ముళ్ళల మధ్య కోణము 0 డిగ్రీలు ఉండనివ్వండి, లేదా 180 డిగ్రీలు అడగనివ్వండి, లేదా 90 డిగ్రీలు అడగనివ్వండి, ఏ ప్రాబ్లం అడిగినా కూడా షార్ట్కట్లో చేయాల్సింది ఏంటంటే 2/11 ఇంటూ h ఇంటూ 30 ± θ. ఇక్కడ తేట 0 డిగ్రీలు, ఒకదానిపై ఒకటి అన్నాడు కాబట్టి 0 డిగ్రీలు. సో h అనేది 5 ఇంటూ 30 వేసి దీన్ని చేస్తే 27 3/11 నిమిషాలు వస్తుంది. సో అవి 5 మరియు 6 గంటల మధ్య ఏ సమయంలో ఒకదానిపై ఒకటి ఉంటాయి, లేదా రెండు ముళ్ళల మధ్య కోణం 0 డిగ్రీలు ఉండును అంటే 5 గంటల 27 3/11 నిమిషాల దగ్గర, అంటే సుమారుగా 5 గంటల 27 నిమిషాలప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 0 డిగ్రీలు ఉంటుంది.